ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినాం, మనం కొట్టిన దెబ్బ కాళ్ళబేరానికి వచ్చింది. ప్రధాని మోడీ యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు. జేడీ వాన్స్ ఫోన్ చేసి పాక్ భారీ దాడి చేస్తుందన్నారు. అదే జరిగితే ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పా. ఆపరేషన్ సింధూర్కు ప్రపంచమంతా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు మిసైల్తో సత్తా చాటడం, పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ఐసీలోనే ఉన్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్లకు ఇప్పటికీ నిద్రలేని రాత్రులే. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానంగా ప్రధానమంత్రి మోడీ అంటా ఉంటే, ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్ గాంధీ. దాడులపై పాకిస్తాన్ సమాచారం ఎందుకు ఇచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు. అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడని మోడీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధూర్ను 1977 యుద్ధంతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళ కాడ సమాధానం లేనప్పుడల్లా ఇందిరా నెహ్రూ ఈ రెండు పేర్లు తీసుకుంటారు. ఈ సమాధానం వీళ్ళ కాడున్న సమాధానాలు రెండే: జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అనేది వాళ్ళ వాదన. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? వాళ్ళు అడుగుతుంది అసలు జరిగిన ఫ్యాక్ట్ ఏందో సభ ముందు పెట్టమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇది నిన్న రాహుల్ గాంధీ ఏమడుగుతా ఉన్నాడో ఒకసారి చూద్దాం. పెట్టు మైక్. 29 times he said, 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया. अच्छा, अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहाँ प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. यहाँ पे अगर तुम है तो यहाँ पे प्रधानमंत्री बोल दे कि आप झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here that Donald Trump, you're a liar. You did not make us ceasefire and that we did not lose any planes. Let him say it. రెండు క్వశ్చన్లు. అది మాత్రం చెప్పలే ప్రధానమంత్రి గారు. నిజంగా మీరు డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అబద్ధమని లోక్సభలో నిలబడి చెప్పగలుగుతారా? మన యుద్ధ విమానాలు కూలిపోలేదని ఇక్కడ లోక్సభలో ప్రకటన చేయగలుగుతారా అనేటువంటి బలమైన ప్రశ్నలు పోయినాయి. కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పెద్దగా సమాధానం లేదు. ఆయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा. సరే, ఇది నహీ కహా అంటూనే ఆయనే కహా అంటుండు. ఈ కహా సంగతి ఏందో కహా తక్ గయా. ప్రపంచంలో ఏ నేత ఆపలేడు అంటుండు కానీ ట్రంప్ ఆపలేదని చెప్పేసి చెప్తలేడని వాళ్ళది. అట్లా ఇది లాజికల్ సమాధానం. ఇంకా మిగతా వాళ్ళది కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది. పీఓకేను స్వాధీనం చేసుకునే ఛాన్స్ వచ్చినా వాడుకోలేదు అమిత్ షా. మొన్న వచ్చింది కదా, మరి మనం ఎందుకు వాడుకోలేదు? ఆపరేషన్ సింధూర్ గట్టిగా చేసింటే అయిపోతుంది. నెహ్రూ నిర్ణయం వల్లే యుఎస్ లో పర్మనెంట్ సీట్ దక్కలే. పాల్గామ్ టెర్రరిస్టులను హతమార్చాం. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టుల మాట ఏంటి? చిదంబరం పాక్కు క్లీన్ చిట్ ఇచ్చారని అమిత్ షా ఫైర్. ఇక పీఓకేని స్వాధీనం మరెంతో దూరంలో లేదు, త్వరలోనే ఆ రోజు వస్తుంది. రాజ్నాథ్ ఆపరేషన్ సింధూర్కు కామా పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు. పాల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం ఇచ్చాం. పాకిస్తాన్కి ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి. ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజంగా పాక్ మారిందని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉంటే, ఇక విపక్షాలు లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు. పహల్గామ్ దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించారా? అయితే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయింది. యుద్ధాన్ని మధ్యలో ఆపడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఉగ్రదాడిలో గాయపడ్డ వారికి కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించలే. సీజ్ ఫైర్ ప్రకటన ట్రంప్ చేస్తారా? ఇది మోడీ బాధ్యత రాహిత్యమే. అసలు దేశంలో పౌరుల ప్రాణాలకు రక్షణ ఏడున్నదని చెప్పేసి అడుగుతున్నారు. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులు పాల్గామ్ దాకా ఎట్లొచ్చిండ్రు? కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బీహార్ వెళ్లారు. దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా? మీకున్న దేశభక్తి ఇదేనా అని చెప్పి మల్లికార్జున ఖర్గే నిన్న రాజ్యసభలో ప్రశ్న. ఇది